నా పేరు కొంట సూర్యనారాయణ, ఎక్స్ జడ్పీటీసీని. మరి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మరి రోడ్డు ఎడవెల్పు చేయడానికని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి చర్యలకు అనుగుణంగా మరి మండల అధికారులు, జిల్లా అధికారులు అందరికడ వచ్చి మరి ఎడల్పు చేసుకోవడానికి పాల్పంచుకున్నందుకు వరకంతా కూడా మరి శుభ కార్యక్రమాలే. కాకపోతే ఆర్ఎంబి సైట్లో కొంతమంది వారి బ్రతుకు తెరువు కోసం కొంత రూములు కట్టుకొని లేదంటే షాపులు కట్టుకొని వారు బ్రతుకుతున్నారు. బ్రతికిన అది గవర్నమెంట్ సైట్ కాబట్టి వారు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా అది రోడ్డు వెడల్పు చేయడానికి మీరు స్వచ్ఛంగానే చేయండి, లేదంటే మేము గవర్నమెంట్ తీస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో మీరు స్వచ్ఛంగా తీయండి అని 25 అడుగులు వీరు బ్రతుకు తెరువు కోసం కూడా అధికారులు ఆలోచించి 20 అడుగులే చేసినందుకు అధికారులకు అందరికీ కూడా నా నమస్కారములు. రోడ్డు ఎడవెల్పు చేయడం కొరకు షాపులే చేయడం కాకుండా దానికి వెంటనే పని ఆరంభించి ప్రజలకి అందుబాటులో ఉంచితే ప్రజలకు అందరికీ కూడా సౌకర్యం ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళకు బళ్ళకు కూడా ట్రాఫిక్ కూడా బాగుంటుంది. షాపు ప్రజలకైతే సౌకర్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాను ప్రజలు కూడా పెరుగుతున్నారు కాబట్టి దానివల్ల ప్రజలకి మంచి పరిణామమే. కానీ ఆ పనులంతా కూడా వేగవంతం చేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. నమస్తే, నా పేరు తైసాబ్ శ్రీనాథరావు, పెదబయలు హెడ్ క్వార్టర్ మాజీ సర్పంచ్ని. ముఖ్యంగా ఈరోజు హైకోర్టు ఆదేశాల మేరకు పెదబయలు మండల హెడ్ క్వార్టర్లో రోడ్ల విస్తరణ కోసం చేపడుతున్న చర్యలు అందరికీ సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా గమనించాలి అందరూ కూడా. ఈరోజు చాలా వరకు రోడ్డు ఇరుకు అయిపోవడం వల్ల, అలాగే వాహన చోదకులు కానీ ప్రయాణికులు కానీ చాలా రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సహకరించి రోడ్లు విస్తరణ చేసి రేపు రోడ్డు ఇరువైపులో ఉన్న చిరు వ్యాపారులు అందరూ కూడా వారికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందో ఆ ప్రాంతంలో, అంటే ఆ ప్రదేశంలో వాళ్ళకి కరెక్ట్గా ఏదో తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న చెట్లు కానీ చేసుకుంటే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి పెదబయల్లో ఇరువైపులో కూడా కొంత పర్మనెంట్గా సిమెంట్ గోడతో కట్టేసి ఇప్పుడు తీయాలంటే కొంత ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా నష్టపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. దీనికి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు కూడా రోడ్డు పక్క చేసి అప్పుడే వాళ్ళకి సరైన ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చిరు వ్యాపారాలు ఏదో ఇంత కొంత కష్టపడి సంపాదించిన దాంట్లో పెట్టుబడి చేసి ఈరోజు అక్కడ ఉన్నారు. ఇప్పుడు తీయాలంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత బాధాకరమైన విషయం, కానీ తప్పదు. కాబట్టి వాళ్ళు చేసే ముందే మీరు ఇక్కడ చేయకూడదు, చేసినట్లయితే రాబోయే రోజులు మీరు నష్టపోతారు. ఆర్ఎండ్బి సైట్ లేదా ప్రభుత్వ స్థలాలు కాబట్టి మీరు ఏదైనా తాత్కాలికంగా చెక్కలు బట్టి ఏది చేసుకుని ఉంటే మంచిది అనేసి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. వాళ్ళు అతిక్రమించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సరైన ఒక ఇది తీసుకోవాలి. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేయడం మంచిదా? రోడ్డు ఇప్పుడే చెప్పాను కదా, రోడ్డు వెడల్పు చేయడం వల్ల అందరికీ సౌకర్యంగా ఉండాలనేది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. అది దీనికి ఎవరినే ఇంకా ఏదో ఆ వ్యాపారస్తుల్లో కానీ లేకపోతే ఇంకొకరిని కానీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అయితే ఇది కాదు. నమస్తే సార్. కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, అల్లూరు జిల్లా అధికారులు రహదారి విస్తరణ గూర్చి పెదబయలు మండలం అంతా అతలకుతలం గందరగోళంగా ఉంది. దాని మీద మంచి అభిప్రాయం చెప్పండి. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లూరు జిల్లా కలెక్టర్ గారి యొక్క కోర్టు ఆదేశాల ప్రకారంగా
ప్రతి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంచి కార్యక్రమం, ఇది ఎప్పుడైనా చేయవలసిందే. అయితే రోడ్డుకి ఇరువైపులా మరి అక్రమంగా కానీ లేదు ఏదో విధంగా ప్రభుత్వ అనుమతితో చాలామంది షాపులు నిర్మించుకొని ఉన్నారు. అది రోడ్డు వెడల్పు 25 అడుగులు చేయడం వల్ల చాలా సంతోషం. ప్రజల సౌకర్యం అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ రోడ్డు వెడల్పు చేసి రెండు వైపులా డ్రైనేజ్ కొట్టిస్తే దానివల్ల ఇంకా మనకి మండల హెడ్ క్వార్టర్లో ఇంకా బాగుంటుంది. అదేవిధంగా బంగారుమెట్ట నుంచి సంపెంగ్పుట్ వరకు చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. దానివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తర్వాత రోడ్డు ఆర్ఎంబి రోడ్డు పూర్తిగా గోతులు పడిపోయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకని ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే చర్య తీసుకొని ప్రజలకి మంచి సౌకర్యం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మఠం పరశురాము, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పెదబయలు. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేయడం మంచిదే, కానీ రెండు పక్కల కూడా డ్రైనేజ్ వేస్తే బాగుంటుంది. మళ్ళీ చూసుగా ఇలాగ వదిలేస్తే మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. నా పేరు గడియ రాంబాబు, నేను సీతగుంట మాజీ సర్పంచ్. మన పెదవేలి గ్రామంలో మన రెవెన్యూ అధికారి వారు ఆదేశాల మేరకు ఇరువైపులా 25 అడుగులు ఇచ్చి ఆయన స్వతహాగా మీరు తొలగించమని చెప్పడంతో ప్రజలందరూ కూడా ఆరికి వారు స్వతహాగా తొలగించుకొని మన గ్రామం ఒక అభివృద్ధి కార్యక్రమం తోడ్పడడం జరిగింది. మనకేంటంటే ఊరి అన్నది సత్యసమానంగా ఉండాలా. ఇది ఎప్పటికైనా మనము చేయాల్సిన పనే. ఊరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంక్షేమాలుగా వాళ్ళందరూ కూడా సుఖసంతోషంగా ఉండాలా. ఇది ఎప్పటికైనా సరే మనము మళ్ళా ఈ రెండు వైపులా మళ్ళా మనకు డ్రైనేజ్ వచ్చినట్టయితే మన ప్రజలందరూ కూడా మోటివేషన్ చేసి వాళ్ళకి చేసుకున్నట్టు మన రోడ్ వెడల్పు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమని నా ఒక అభిప్రాయం. మన రోడ్డుకి ఇరువైపులా వెడల్పు జరగడం అనేది చాలా మంచి పరిమాణాలు. మనకు ఏంటంటే రకరకాలైనటువంటి బల్లులు, రకరకాలైనటువంటి లోడ్తో వచ్చినటువంటి పెద్ద పెద్ద బల్లులు కూడా తిరుగుతున్నాయి మన పెదబయలు గ్రామంలో. మనకు చిన్న చిన్న వ్యాపార నిమిత్తంలో చిన్న వ్యాపారం చేసుకుంటూ రోడ్డు పక్కన పెట్టి బతుకుతున్నటువంటి వారి శ్రేయస్సు కూడా మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని మన అధికారులు దాన్ని చర్య తీసుకుంటారని కోరుతున్నాం.